మేడారం మహాజాతరలో అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపానికి తరలించారు. వనదేవుళ్ల పేర్లతో ఉన్న హుండీలను కౌంటింగ్ కోసం సిద్ధం చేస్తున్నారు. సమ్మక్క హుండీలు 294, సారలమ్మ హుండీలు 294, గోవిందరాజు హుండీలు 76, గోవిందరాజుల హుండీలు 76, క్లాత్ హుండీలు 45, బియ్యం కోసం 3 హుండీలను ఏర్పాటు చేశారు. హుండీల లెక్కింపుపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కోట్లాది మంది కొంగు బంగారంగా విరాజిల్లిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పూర్తయింది. అయితే అమ్మవార్లకు వనప్రవేశం, మరోవైపు అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలన్నీ కూడా హన్మకొండకు చేరుకున్నాయి. అయితే ఇక్కడనే ఈ హుండీలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్గా ఏర్పాటు చేయడం, వీటన్నిటిని కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించిన హుండీలన్నీ కూడా చేరుకున్నాయి. అసలు ఈసారి జాతరకు సంబంధించి ఎన్ని హుండీలను ఏర్పాటు చేశారు, గత జాతరతో పోలిస్తే ఈసారి ఆదాయం ఏ విధంగా ఉండబోతుంది, కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, కౌంటింగ్ కోసం ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు, ఇందులో వివిధ సేవలు అందించేటువంటి డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉంటాయి, అయితే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటిది ఎట్లా జరుగుతుంది, ప్రస్తుతం మనతోటి డీసీ సునీత ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, అంటే ఈ మేడారం జాతరకు సంబంధించి ముగిసింది, భక్తులు కూడా చాలా భక్తిగా సమర్పించుకున్నటువంటి కానుకలంతా కూడా మీరు హన్మకొండకు తీసుకొచ్చారు. అసలు ఈసారి ఎన్ని హుండీలను ఏర్పాటు చేశారు, ఈ హుండీలకు సంబంధించినటువంటి అమ్మవార్లకి ఎవరెవరికి ఎన్ని రకాలు కేటాయించారు, ఆ హుండీల ఎన్ని ఇక్కడికి తరలించారు? మనము ఈ మహాజాతరలో 2026 మహాజాతరలో 828 హుండీలు మనము ఏర్పాటు చేయడం జరిగిందండి. గత సంవత్సరంతో పోలిస్తే 288 ఎక్కువ పెట్టడం జరిగింది గత జాతరతో పోలిస్తే. దీనికి సంబంధించి సమ్మక్క గద్ద మీద 294, సార్లమ్మ గద్ద మీద 294 హుండీసు, గోవిందరాజులు, పగిడిద్దరాజులు 76, ఒడిబియ్యం 3 హుండీసు, క్లాత్ హుండీసు 45, తిరుగువారానికి 40, ఇలా మొత్తం కలిపి 828 హుండీలను ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. సో బంగారం, వెండి ఇలాంటివి కూడా అమ్మవారికి సమర్పిస్తారు, వాటి కౌంటింగ్ అంతా కూడా ఎట్లా జరుగుతుంది? అవి కూడా ఈ హుండీలను వేసారా, సపరేట్గా అట్లాంటి కానుకలకు సపరేట్ హుండీలు ఉంటాయా? అన్ని బంగారు, వెండి ఆభరణాలు అన్నీ కూడాను ఈ హుండీల్లోనే వేస్తారండి. మనం అరేంజ్ చేసిన హుండీస్లోనే మనము నగదు, కాయిన్స్, క్యాష్ అంతా లెక్కించిన అనంతరము వెండి ఆభరణాలను సపరేట్గా పక్కకు పెట్టేసి జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కౌంట్ చేయడం జరుగుతుంది ఎంత వచ్చిందనేది. సో ఈ హుండీలకు సంబంధించిన కౌంటింగ్ ఎన్ని రోజులు పట్టే అవకాశం? లాస్ట్ టైం చూస్తే చాలా ఎక్కువ రోజులు పట్టింది. తర్వాత ఇందులో శివరాత్రి లాంటి కూడా పర్వదినం కూడా అందులో రావడం కొంచెం బ్రేక్ అయింది. దీంట్లో కౌంటింగ్ సమస్య ఎట్లా ఉండబోతున్నారు? గత సంవత్సరం వారం రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగిందండి గత జాతరకు సంబంధించిన హుండీ కౌంటింగ్. ఈసారి కూడా ఎక్కువ, ఈసారి లాస్ట్ టైం కంటే మనకి 288 హుండీస్ అడిషనల్గా ఈసారి వచ్చాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటున్నాం. మధ్యలో శివరాత్రి కూడా ఉన్నందువలన ఒక 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ఇవ్వకున్నారు అంటే ఈ హుండీలకు సంబంధించిన కౌంటింగ్ చేసే దగ్గర చాలామంది వడి బియ్యం పోస్తారు, తర్వాత కొబ్బరికాయలు కొట్టి అందులో వేస్తారు, బెల్లం సంబంధిస్తారు, కరెన్సీ కూడా కొంత డిస్టర్బ్ అయ్యే, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డ్యామేజ్ కాకుండా చేయడం కావచ్చు, కౌంటింగ్లో ఎట్లాంటి పద్ధతులు అవలంబిస్తారు? ఇప్పుడు ఈ సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 సంబంధించి మేము గతంలో కంటే ఎక్కువ హుండీలు భక్తులకు అందుబాటులో ఉండాలని ఏర్పాటు చేయడం జరిగిందండి. వాటితో పాటుగా ప్రీ మేడారానికి కూడా ఈ హుండీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కొంత మాకు భక్తులకి సౌలభ్యంగా ఉంటుందని చేసాము. అది కూడా ఎక్కువగానే మాకు అందులో పడ్డట్టుగా కూడా బ్యాంకు వాళ్ళ ద్వారా తెలుస్తుందండి. సో మనకేంటంటే ఇది మహాజాతర కావడంతో ప్లస్ ఈ వాళ్ళు మొక్కులు అనేది డిఫరెంట్గా బెల్లం రూపంలో, తర్వాత వెండి, బంగారు రూపంలోను, తర్వాత అంతేకాకుండా వడి బియ్యం కూడా ఆ హుండీలలోనే, అంటే సపరేట్ హుండీలు మేము పెట్టినప్పుడు కూడా భక్తులకి అక్కడ ఉన్నటువంటి రష్ని బట్టి వాళ్ళకి వీలుగా చూసుకొని ఆ మామూలుగా ఏదైతే కానుకలు పెట్టామో దాంట్లో కూడా ఈ వడి బియ్యం కూడా పోయడం జరుగుతుంది. అవి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వాటిని అన్నీ పోసేసి జల్లెల రూపంలో కానీ, తర్వాత మళ్ళీ కాయిన్స్ సపరేట్గా అట్లా చేసేసి వాటర్ ద్వారా కొన్ని ఏమైనా ఇవన్నీ కూడా కొబ్బరి నీళ్ళు వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయలు కూడా అక్కడే వాటి మీద కొట్టడం అనేది జరుగుతున్నదండి. వాటన్నిటిని కూడా మేము ఇట్లా మామూలుగా కడిగేసి లేకపోతే ఆరబెట్టి ఫ్యాన్ల ద్వారా ఇట్లా అన్నీ చేసేసి భక్తులు వేసినటువంటి ప్రతి రూపాయి కూడా అమ్మవారికి చెందేటట్టు అన్ని రకాలుగా ఏర్పాట్లు తీసుకుంటాం. సో సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది? కౌంటింగ్ సందర్భంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తర్వాత 5వ తారీఖు నుంచి కౌంటింగ్ ఉంటుంది, ఆ కౌంటింగ్ వరకు హుండీల భద్రత అయిపోయే వరకు తర్వాత కూడా ఎట్లా ఉంటుంది సెక్యూరిటీ? ఇక్కడ ఈ జాతర అయిపోయిన తర్వాత హుండీల కౌంటింగ్ సంబంధించి ఒక హైదరాబాద్ నుంచి ఒక డిప్యూటీ కమిషనర్ కేడర్ ఆఫీసర్ని
హుండీల సూపర్వైజింగ్ నిమిత్తం ప్రత్యేకంగా నియమించడం జరిగిందండి. వారితో పాటుగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ప్లస్ అసిస్టెంట్ కమిషనర్స్ వాళ్ళు కూడా ఈ సూపర్వైజింగ్లో భాగంగా ఉంటారు. మా ఎస్పెషల్లీ హైదరాబాద్ జోన్ నుంచి దాదాపు ఒక 170 మందిని సిబ్బందిని మా ఎక్స్క్లూజివ్ ఎండోమెంట్ స్టాఫ్ని వివిధ టెంపుల్స్ నుంచి ఆఫీస్ నుంచి వాటి నుంచి డిప్యూట్ చేయడం జరుగుతుంది వారి సమక్షంలో. ప్లస్ మనకి స్వచ్ఛంద సంస్థల వాళ్ళ ద్వారా కూడా ఈ హుండీ కౌంటింగ్ మీరు చూస్తూనే ఉన్నారు. భద్రకాళి కానీ వేములవాడ ఏ టెంపుల్ అయినా స్వచ్ఛంద సంస్థల వల్ల చేస్తున్నారు. వాళ్ళలో కూడా కొంచెం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ప్లస్ మా డిపార్ట్మెంట్ యాజమాన్యం ప్లస్ రెవెన్యూ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారండి. రెవెన్యూ, పోలీసు వాళ్ళు కూడా పార్టిసిపేట్ ఉంటారు. దాంతోపాటుగా ప్రెస్ వాళ్ళు అంత సీసీ కెమెరాలను ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 మాకు ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా వాళ్ళు ఉంటున్న మన సిపి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తారు. 5వ తారీఖు నుంచి ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా మొదలవుతుందని చెప్పొచ్చు. గత జాతరకు సంబంధించి 13 కోట్ల పైగా ఆదాయం వచ్చింది. ఈసారి ఎక్స్పెక్టేషన్స్కు సంబంధించి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే హుండీలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని హుండీలన్నీ కూడా నిండాయి. తర్వాత సేమ్ టైంలో భక్తుల సంఖ్య కూడా గతం కంటే కూడా ఎక్కువగా వచ్చారు. దీంతో హుండీల ఆదాయం ఈసారి అమ్మవారికి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తారు. దానికి తగ్గట్టుగా అయితే కౌంటింగ్ సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం కూడా సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ కృష్ణమోహన్, V6 న్యూస్, హుండీల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న సెంటర్ నుంచి హన్మకొండ.